మన రాష్ట్రంలో ఉన్నటువంటి నర్సులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసింది. వాళ్ళందరికీ విదేశీ భాషలో కోర్సులు, ఎందుకంటే విదేశీ భాషల్లో ఇప్పుడు మన నర్సులకి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషల మీద అధ్యయనం చేయమని ఆరోగ్య శాఖకి మంత్రి సత్యకుమార్ సూచించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మంత్రి కావడంతో ఆ పార్టీకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో 223 నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ప్రతి సంవత్సరం సుమారు 12,000 మంది విద్యార్థులు నర్సింగ్ కోర్సును పూర్తి చేస్తున్నారు. విద్యార్థులు బీఎస్సీ నర్సింగ్ 4 సంవత్సరాలు, ఎంఎస్సీ నర్సింగ్ 2 సంవత్సరాల వంటి కోర్సులు పూర్తి చేసి దేశీయ అంతర్జాతీయ వైద్య రంగంలో ఉద్యోగ అవకాశాలు అన్వేషిస్తున్నారు. జిఎన్ఎం 3.5 3.5 సంవత్సరాలు, ఏఎన్ఎం 2 సంవత్సరాలు విద్యార్థులు అదనంగా దాదాపు 5,000 వరకు ఇతర ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూ కొన్ని సూచనలు చేశారు. విదేశీ భాషా సెక్షన్ ద్వారా ఉపాధి అవకాశాలు విస్తరించాలంటే ఒక ప్రత్యేకంగా వోక్ నోడల్ ఎడ్యుకేషన్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలి. ఒక ఎడ్యుకేషన్ నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలి. ఒకటి ఆంగ్లం, జర్మన్, ఫ్రెంచ్, జపనీస్ భాషల మీద శిక్షణ అందించాలి. నర్సింగ్ విద్యార్థులు జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు. ఈ విభాగంలో విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఐఈఎల్టీఎస్, టోఫెల్, ఓఈటీ, ఆక్యుపేషనల్ ఇంగ్లీష్ టెస్ట్ వంటి అంతర్జాతీయ ప్రమాణ పరీక్షలకు శిక్షణ అందించాలి. అట్లాగే ఉద్యోగ అవకాశాల కోసం అంతర్జాతీయ ఒప్పందాలు భారత ప్రభుత్వం ద్వారా జర్మనీ, యూకే, యుఎస్, ఆస్ట్రేలియా వంటి దేశాల ఆసుపత్రులతో ఒప్పందాలు కుదుర్చుకుని నర్సింగ్ విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ప్రణాళికలు రూపొందించాలి. ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో విదేశీ ఆసుపత్రుల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించాలి. ఉద్యోగాల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలి. నర్సింగ్ ఫారిన్ జాబ్ ప్లేస్మెంట్ సెల్ ఏర్పాటు చేసి శిక్షణ పొందిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వ ప్రమేయం ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ మెడికల్ కళాశాలలతో సమన్వయం చేసి ఈ అవకాశాలని అందరికీ విస్తరించాలి. అలాగే స్కాలర్షిప్లు, విద్యా రుణాలు అందించాలి. ఇందుకోసం బ్యాంక్ మేనేజర్లు, ఇతర సంస్థలు ప్రత్యేకంగా సమావేశమై తగిన చర్యలు తీసుకోవాలి. విదేశీ భాషా శిక్షణ పొందేందుకు ప్రభుత్వ సహాయ నిధులు, స్కాలర్షిప్లు అందించాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తక్కువ ఖర్చుతో భాషా శిక్షణ కార్యక్రమాలు అందించాలి. ప్రతి సంవత్సరం ఒక బీఎస్సీ గ్రాడ్యుయేట్ 4 సంవత్సరాల కోర్సులో 12,000 నర్సింగ్ విద్యార్థులు తమ కోర్సును పూర్తి చేస్తున్నారు. వీళ్ళకి భాషా శిక్షణ, ఉద్యోగ అవకాశాలు, అంతర్జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ అభివృద్ధి వంటి అంశాలు మరింత సహాయం అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా నర్సింగ్ రంగంలో గొప్ప అవకాశాలు పొందగలుగుతారు అన్నటువంటి సూచన చేసుకొచ్చారు.